శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నిన్న మనం పెరియాళ్ళవారి గురించి చెప్పుకున్నాం కదా. పెరియాళ్ళవారు ఆయన తులసి వనంలో ఉండగా గోదాదేవి ఎలా ఆవిర్భావం జరిగింది అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానితో పాటుగా మొక్కిన మొక్కు తీరుస్తారా? అసలు గోదాదేవి కూడా ఏం మొక్కేశారు? అలా మొక్కడం వల్ల ఆవిడ కోరిక తీరిందా? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు కృష్ణ పరమాత్మ పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీవిల్లిపుత్తూరులో వటపత్ర సాయి దేవాలయం ఉంది కదా, అక్కడ ప్రతిరోజు ఈ విష్ణుచేతుల వారు తులసి మాలల్ని పూమాలల్ని అద్భుతంగా కట్టి స్వామివారికి సమర్పణ చేస్తూ ఉండేవారనమాట. అలా ఒకరోజు పొద్దున్నే ప్రభాత సమయంలో ఆయన తులసివనంలో ఉండగా ఒక తామర పువ్వులో అద్భుతమైన సౌందర్యంతో ఉన్న ఒక చిన్న పాప ఆయనకి కనిపిస్తుంది అనమాట. గబగబా వచ్చేసి ఆ పాపని 2 చేతులతో గుండెలకి హత్తుకుంటారు. ఆహా, నేను ఒంటరివాణ్ణి కదా, అందుకోసమే నా కోసం ఈ పాపను పంపించాడు అని చెప్పి చాలా ప్రేమగా చూస్తూ ఆ పాపకి కోదయి అని పేరు పెడతారనమాట. కోదయి అంటే పూమాల అని. అంటే అంత సున్నితంగా అంత అద్భుతంగా అనిపించిందనమాట ఆయనకి. సీతాదేవి వలె ఈ గోదాదేవిని కూడా భూదేవిలా భావిస్తూ ఉండేవారనమాట. గోదాదేవి యొక్క ముఖవర్చస్సు ఎంతలా ఉంటుంది అంటే అసలు పసిడివన్నీ అనమాట. శరీరపు ఛాయ, వెన్నెల వంటి చూపులు, అసలు ఆ శోభ నోటితో వర్ణించటానికి వీలు కానంత అద్భుత సౌందర్య రాశి గోదమ్మ. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ తత్వం వేరుగా ఉండేది. ఎప్పుడూ తన తండ్రితో పాటే తులసి వనానికి వచ్చి అంత చిన్న వయసులో కూడా ఆ తులసి దళాలన్నింటినీ సేకరించి తన తండ్రి మాలలు కడుతూ ఉన్నప్పుడు ఈవిడ కూడా పక్కన కూర్చుంటే చిన్నపిల్లలకి కథలు ఎలా చెప్తారు, అలా ఈ పెరియాళ్ళవారు ఏం చేసేవారు అంటే ఈ గోదాదేవికి కృష్ణలీలల్ని చెప్తూ ఉండేవారనమాట. చెప్పడమే కాదు, ఆయన స్వామివారికి ఈ మాలలు సమర్పించేటప్పుడు ఏవైతే కైంకర్యాలు చేసేవారో అవన్నీ మళ్ళీ వచ్చి గోదా తల్లికి చెప్తూ ఉండేవారు. అలా కూర్చున్నా, తింటున్నా, పడుకుంటున్నా, ఆడుకుంటున్న ప్రతి క్షణం కృష్ణలీలలు వింటూనే పెరుగుతోంది గోదా తల్లి. పెరియాళ్ళవారు అందరికీ పాఠాలు చెప్తున్నప్పుడు ఈ గోదా తల్లికి కూడా ఈ వేదాంత అర్థాలని, వైష్ణవ భక్తి భావాలని అన్నింటినీ చెప్తూ ఉండేవారనమాట. మిగిలిన వాళ్ళకి వచ్చిన సందేహాలన్నింటినీ అడుగుతూ ఉండేవారు. కానీ ఒక గోదా తల్లి మాత్రం అసలు ఏ మాట మాట్లాడేవారు కాదు. తన తండ్రి చెప్తున్నంతసేపు చెప్తున్నది కృష్ణ పరమాత్మ గురించి అయితే ఇంకా అసలు పరమానందభరితంగా అలా చూస్తూ ఉండిపోయేవారనమాట. ఒక్క మాట కూడా ఎదురు ప్రశ్నించకుండా. ఆవిడకి స్నేహితురాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. ఆవిడ స్నేహితురాలు ఎవరు? ప్రకృతినే చెలికెత్తగా ఆవిడ భావిస్తూ ప్రకృతితో ఆవిడ రమిస్తూ ఉండేవారనమాట. అలా తనలో తను మాట్లాడుకుంటూ, తనలో తను నవ్వుకుంటూ, కృష్ణ పరమాత్మ కోసం తను ఏం చెయ్యాలా, తన తండ్రి ఏం చెప్తారా అని చెప్పి ప్రతి క్షణం అలా ఆలోచిస్తూనే ఉండేదనమాట. అయితే ఈ పెరియాళ్ళవారు ప్రతిరోజు దండలను కడుతూ ఉంటారు కదా, అలా ప్రతిరోజు దండలను కట్టి ఒక కుక్కానికి వేలాడదీస్తూ ఉండేవారనమాట. ఒకసారి గోదా తల్లికి ఏమనిపిస్తుందంటే, అబ్బా మా నాన్న ఇంత అద్భుతంగా దండలు కడుతున్నారు కదా, ఒక్కసారి నేను కూడా వేసుకుని చూసి కృష్ణుడికి ఏదైతే అందంగా ఉంటుందో అదే వేయమంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచన వస్తుందనమాట. అక్కడున్న దండలన్నీ వేసుకుని అక్కడ దగ్గరలోనే నుయ్యి ఉంటుంది. పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ తన రూపాన్ని చూసుకుంటుంది. ఏ మాలలో తను అద్భుతంగా కనిపిస్తుందో ఆ మాలని కృష్ణ పరమాత్మకి సమర్పించమని చెప్పి చెప్పేదనమాట. ఇప్పటికీ ఆ నుయ్యి శ్రీవిల్లిపుత్తూరులో ఉంది. కాకపోతే ఏంటంటే పైన దాన్ని మూసేశారు. ఎందుకంటే మనం చాలా భక్తితో అన్ని అందులో వేసేస్తూ ఉంటాం కదా, అందుకోసం అనమాట. మనకి చాలా అద్భుతంగా అనిపించిన మాలని కృష్ణ పరమాత్మకి వేయమనేది. ఒకరోజు ఏమవుతుంది, ఇలాగే మాలను చూసుకుంటూ ఇలా నూతివైపుకి వంగుతుందనమాట. అది విష్ణుచితుల వారు చూస్తారు. చూసి, గోదా ఎంత అపరాధం చేశావు తల్లి, స్వామికి సమర్పించాలి కదా, ఆ తులసిమాలను నువ్వు ముందుగా ధరించావు, మైలు పరిచేశావు. అయ్యో ఇప్పటికే సూర్యాస్తమం అయిపోయింది, ఇంకెప్పుడు కోస్తాను, నేను ఎప్పుడు కృష్ణ పరమాత్మకి మాలను సమర్పణ చేసుకుంటానని చెప్పి పాపం ఆ రోజు సాయంత్రం కృష్ణ పరమాత్మకి తులసి మాలను సమర్పించుకోలేకపోవటం వల్ల కలత నిద్రపోతాడనమాట. ఆ రోజు రాత్రి అసలు ఆయనకి సరిగ్గా నిద్ర పట్టదు. ఎందుకంటే కృష్ణ పరమాత్మకి నేను సమర్పించుకోలేకపోయాను అని. కలలో కూడా ఇదే ఈ గోదమ్మ చేసిన పని ఆయనకి గుర్తుకొస్తుంది. ఎంతగా కృష్ణుడితో సంశ్లేషణను అనుభవిస్తూ ఉండేవారు అంటే, తానేమో దశరథుడుగా, కృష్ణ పరమాత్మేమో రాముడిగా, కొంచెం సేపట్లో తాను యశోదగా, శ్రీకృష్ణ పరమాత్మేమో బాలకృష్ణుడుగా, ఇలా కృష్ణ పరమాత్మతో అయినా ఎప్పుడు రమిస్తూ ఉండేవారనమాట.
అలా రమిస్తూ ఉండటం వల్లేనేమో అదంతా చూసిన గోదా తల్లి కూడా ప్రతి క్షణం విష్ణు చిత్తుల వారు ఎలా అయితే ఆలోచించేవారో గోదా తల్లి కూడా ఇలా కృష్ణ పరమాత్మతో రమిస్తూ ఉండేది. ఎప్పుడూ ఏకాకిగా ఉండి తనలో తను మాట్లాడుకుంటూ ఏంటేంటో ఆలోచించుకుంటూ నవ్వుకుంటూ కృష్ణ పరమాత్మతో ఆవిడ సంశ్లేషిస్తున్నట్లుగా భావించుకుంటూ ఉండేదన్నమాట. అక్కడ విష్ణు చిత్తుల వారు అంటారు, కృష్ణ నీ హృదయంలో లక్ష్మీదేవి ఉంది కదా. కాదు కాదు, అది కాదు అదృష్టం. నేను నిన్ను చూసినప్పుడల్లా అనుకునేవాడిని నీ గుండెల్లో లక్ష్మీదేవిని పెట్టుకున్నావు, లక్ష్మీదేవి ఎంత అదృష్టవంతురాలో అనుకునేదాన్ని. కాదు కృష్ణ, లక్ష్మిది కాదు అనుగ్రహం, మాది, నా కూతురిది. ఎందుకంటే నువ్వు భక్త సులభడువు కదా, నువ్వు ఎక్కడుంటావు, మా హృదయాలలో ఉంటావు. అంటే నేనే కదా గొప్ప, నా కూతురే కదా గొప్ప, నీ భక్తులే కదా గొప్ప కృష్ణ అంటూ విష్ణు చిత్తుల వారు అక్కడ కృష్ణుడిని కీర్తిస్తూ మాట్లాడతారనమాట. ఇలా కలవరపడుతూ నిద్రలేచిన విష్ణు చిత్తుల వారికి పొద్దున్నే చూసినప్పుడు గోదా తల్లి తులసి మొక్కల్లో ఆడుకుంటూ కృష్ణుడిని వెతుక్కుంటున్నట్లు, కృష్ణుడిని పట్టుకుంటున్నట్లు, కృష్ణుడితో ఇంకా ప్రతి క్షణం అక్కడ కృష్ణ లీలలన్నింటినీ కనిపించే విధంగా గోదా తల్లి ప్రవర్తిస్తూ ఉంటే పరమానందభరితుడైపోతాడు విష్ణు చిత్తుల వారు. అయితే ఎప్పట్లాగే మళ్ళీ మాలను సమర్పించుకోవాలి కదా. మాలను ఏం చేస్తారు అంటే స్వామివారికి సమర్పించడానికి తీసుకెళ్తారు. తీసుకెళ్లే ముందు దాన్ని చూస్తారనమాట, గోదాదేవి వేసుకుందేమో అని చెప్పి. ఒకవేళ ఎవరైనా వేసుకుంటే కొంచెం వడలినట్టు అనిపిస్తుంది కదా, కానది ఇంకా తాజాగా కనిపిస్తుంది. వెంటనే చూసి అమ్మయ్య ఈరోజు నా కూతురు దీన్ని వేసుకోలేదని చెప్పి ఆ మాలని స్వామివారికి సమర్పిస్తారు. స్వామివారి మెడలో ఆ తులసిమాల వేస్తే ఇంకా అద్భుతంగా కనిపించారట. కొంచెం సేపు అయిన తర్వాత అక్కడ కైంకర్యాలన్నీ అయిపోతాయి కదా. విష్ణు చిత్తుల వారి ఇంటికి వస్తే తండ్రిని చూసి సిగ్గుపడిందనమాట. ఈ విష్ణు చిత్తుల వారు కూతుర్ని చూసి, అసలు నాకు నువ్వు కూతురివా, జగజ్జననివా, నేను ఏ విధంగా నేను చూసుకోవాలి తల్లి, ఎంతటి అదృష్టవంతులో కదా విష్ణు చిత్తుల వారు. అయితే చిన్న వయసులోనే గోదా తల్లి సంస్కృత తమిళ భాషలన్నింటిలోనూ నిష్ణాతురాలైపోయారనమాట. తండ్రి వద్ద సంస్కృత తమిళ వేదాంత గ్రంథాలన్నింటినీ ఆవిడ తెలిసేసుకున్నారు. కృష్ణ పరమాత్మను ఊహించుకుంటూ ఈవిడ కూడా పాటలు పాడేస్తూ ఉండేవారనమాట. రోజుకి ఎన్నో తాళపత్ర గ్రంథాలు రాస్తూ ఉండేవారనమాట. పల్లాండు పల్లాండు అని పలికిన విష్ణు చిత్తుల వారికే ఈ గోదాతల్లి రచనలు ఎంతో అద్భుతంగా అనిపిస్తూ ఉండేవి. వివాహ వయసు వచ్చింది. మరి వివాహం చెయ్యాలి అని అనుకుంటారు కదా, అదే మాట గోదాతల్లితో చెప్తే ఈ గోదమ్మ అంటారు, నేను ఎవరిని వివాహం చేసుకోవాలని అనుకోవటం లేదు, నేను శ్రీరంగనాథుడిని మాత్రమే వివాహం చేసుకుంటాను అని చెప్పి చెప్తారు. చెప్తే ఈ పెరియాళ్ళవారు ఏమంటారంటే, అసలు అర్చామూర్తి కదా, నువ్వు ఎలా వివాహం చేసుకోవాలని అనుకుంటున్నావు, 108 దివ్య దేశాల్లో అర్చామూర్తిగా వెలిశారు, నువ్వు ఎవరిని చేసుకోవాలని అనుకుంటున్నావు అని చెప్పి అడిగితే ఈ గోదాతల్లి ఏం చెప్తారు అంటే, నేను రంగనాథుడిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తారు. ఎలా చేసుకుందాం అనుకుంటున్నావు, నువ్వేమో మానవ కన్యవి, ఆయనేమో అర్చామూర్తి, నువ్వు ఎలా వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అని చెప్పి ఈ పెరియాళ్ళవారు అడుగుతారు. అడిగితే అప్పుడు ఒక రోజు ఈ గోదాతల్లికి భయం వేస్తుంది అనమాట. అంటే నేను శ్రీరంగనాథుడిని వివాహం చేసుకోలేనా అని చెప్పి సామాన్య స్త్రీలాగా ఈ విలిపుత్తూరులో శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం ముందు నిలబడి, స్వామి రంగనాథుడవైన నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, నీకు 3 గిన్నెల చక్కెర పొంగలి 100 వెన్నముద్దలను నైవేద్యంగా సమర్పిస్తానని చెప్పి స్వామికే మొక్కింది. స్వామిని పెళ్లి చేసుకోవడం కోసం స్వామికే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను నీకు ఇది ఇస్తానులే అని చెప్పి చెప్పిందనమాట. చిన్నపిల్లలకి నువ్వు ఈ పని చేసి పెడితే నీకు తాయిలం ఇస్తాను అంటారు కదా, అలా చెప్పింది. విష్ణు చిత్తుల వారికి తోచట్లేదు. ఎందుకంటే ఈవిని చూస్తుంటే రోజు రోజుకి అనిపిస్తుంది ఆవిడ కృష్ణ పరమాత్మలు లీనమైపోతున్నారనమాట. ఎంతగా లీనమైపోతున్నారు అంటే ఆవిడకి ఇంకేమనిపించేసిందంటే, ఇంక ఈ భూలోకంలో ఉండి నేను కృష్ణ పరమాత్మని చేరుకోలేకపోతానేమో అని చెప్పి అనుక్షణం ఇంక అసలు కృష్ణ పరమాత్మని వదిలి ఆవిడ ఆలోచనలు వస్తూ ఉండేవి కాదనమాట. చివరికి ఆవిడ ఎలా అయిపోతారు అంటే, ఎలా అయితే గోపికలు వస్త్రధారణ చేసుకుంటారో అలాగే చేసుకునేవారు, కురులు ఎలా అయితే ముడిపెట్టుకుంటారో అలాగే పెట్టుకునేవారు, తిలకము ఈ గోపికా హావభావాలతో తిరుగుతూ ఉండేవారు అనమాట. ఒకరోజు ఈ గోదాదేవి ఏమనుకుంటారు అంటే, సరే నేను ఎలాగైనా కృష్ణుడిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను కదా అని చెప్పి తండ్రిని అడుగుతారు. ఇంతకు మునుపు ఎవరైనా సరే ఇలా వివాహం చేసుకున్నారా అని చెప్పి. అప్పుడు పెరియాళ్ళవారు అన్నీ చెప్తూ గోపికలు కృష్ణ పరమాత్మని పొందటం కోసం కాత్యాయని వ్రతం ఎలా అయితే చేశారో ఆ వ్రతం గురించి చెప్తారు.
అప్పుడు ఆ వ్రతాన్ని చెయ్యాలి అని అనుకుంటారు అనమాట. చెయ్యాలి అని అనుకుని నేను కూడా ఇదే వ్రతాన్ని చెయ్యాలి అని అనుకుంటున్నాను, కృష్ణ పరమాత్మని భర్తగా పొందాలి అని అనుకుంటున్నాను అని చెప్పి ఆవిడ తనని తాను గోపికగా కృష్ణ పరమాత్మని వివాహం చేసుకోవాలి అని చెప్పి ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించారనమాట. అసలు వివాహం చేసుకోవడే విషయంలో చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఎలా ఆవిర్భవించారో తెలుసుకున్నాం కాబట్టి వివాహం ఎలా చేసుకున్నారు అనేది తర్వాత తెలుసుకుందాం. అయితే మొక్కిన మొక్కులు తీర్చకపోతే ఏమవుతుంది అని చెప్పి అనుకుంటాం కదా. మొక్కైతే మొక్కేస్తాం, మనకి కష్టం వచ్చినప్పుడు ఈ కష్టం తీరిపోతే ఈ మొక్కుని తీర్చేస్తామని. మొక్కు అంటే ఏంటి? ఇచ్చిన మాట. భగవంతుడు మనతో మాట్లాడలేడు అని మనం అనుకుంటున్నాం కాబట్టి ఆయనకి ఏదైనా మొక్కు మొక్కితే మనం తీర్చకుండా ఉండిపోతాం. నిజంగా ఏదైనా పరిస్థితుల వల్ల దాన్ని తీర్చలేకపోతే అది వేరు. కానీ ప్రతి దానికి మొక్కు మొక్కేసి దాన్ని తీర్చకుండా ఉంటే మాత్రం మాట తప్పిన వాళ్ళం అవుతాం. ఈ గోదాతల్లి మొక్కిన మొక్కును కూడా ఎలా తీర్చుకున్నారు అనేది మనం తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం. కాబట్టి కృష్ణ పరమాత్మని మన హృదయంలో నిలుపుకోవాలి అంటే మన చూపులు కృష్ణ పరమాత్మ పాదాల మీద ఉండాలన్నమాట. అలా ఉంటే కృష్ణ పరమాత్మకి మన హృదయమే సింహాసనమైపోతుంది. అప్పుడు ఇంకెవరినైనా మనం ద్వేషించగలమా? అప్పుడు ఇంకెవరినైనా మనం ఇంకొక భావనతో చూడగలమా? ఆ స్థితి రావాలి అంటే మనం ప్రతి నిత్యం కృష్ణ అని స్మరించుకుంటూ ఉన్నామనుకోండి, కృష్ణుడే మన కోసం దిగి వస్తాడు. గోదాదేవి కోసం దిగి రాలేదా? గోదాదేవిని తనలో ఐక్యం చేసేసుకోలేదా? మనల్ని కూడా అలాగే చేసుకుంటాడు అనటంలో సందేహమే లేదు.